కుదురుతుంది కానీ లేమ్యాన్కి ఎట్లా కుదురుతుంది? ఊరికే ఒక మోడల్ చూడగలరు. ఇప్పుడు రీసెంట్ గా ఒక స్టార్ట్అప్ వాళ్ళు చాలా మైక్రోవేవ్స్ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. లైక్ డెలివరీ ఆన్ టైం, తర్వాత హైడర్స్ని అంటే వాళ్ళకి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అబ్సెంట్ అయినప్పుడు గ్యాప్ ఫిల్ చేయడం, ఇటువంటి అన్ని సమస్యలను కూడా అధిగమించేది ఈ సాఫ్ట్వేర్ ఈ కంపెనీ క్రియేట్ చేసింది. ఇది అంటే ఒక మహిళలు ముందుకు వచ్చి స్టార్ట్ చేసిన బిజినెస్కి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఎన్నో సమస్యలకి వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు. లైక్ డిజైన్ కానివ్వండి, లేదా డెలివరీ కానివ్వండి, రా మెటీరియల్స్ సప్లై కానివ్వండి, లేదా మనకు కావాల్సిన ఫ్యాషన్స్ అడాప్ట్ చేయడానికి కావాల్సిన లైక్ వన్ స్టాప్ సర్వీస్ ఫర్ గార్మెంట్ డెలివరీ అనమాట, ఫర్ మేడల్స్ డెలివరీ. సో ఇది చక్కని కాన్సెప్ట్, ఎంతో అవసరం ఉంది. ఈ సెక్టర్లో చాలా స్కేలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నగా టైలరింగ్ అనేది మన మధ్యలో ఒకసారి ఎగ్జాంపుల్స్ అందరికీ కూడా, ఎందుకంటే గార్మెంట్స్లో టైలరింగ్లో ఉన్న మధ్యలో ఒకసారి నేను విజయవాడలో ఒక ప్రోగ్రామ్ అడ్రస్ చేస్తుంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎందుకు టైలరింగ్ నేర్పడం ఏంటి అని అడిగారు బిజినెస్ వాళ్ళు. అడిగినప్పుడు ఒక అమ్మాయి నేర్చుకుంటుంది, మీరు టైలరింగ్ని అంత చిన్నతనంగా మాట్లాడుతున్నారంటే నా ఇద్దరు కొడుకుల్ని ఇద్దరు కూతుర్ని డాక్టర్లు చేసి నేను 2 ఇళ్ళు కట్టుకున్నాను, ఓన్లీ టైలరింగ్ ద్వారా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి బిజినెస్ ఇవాళ రేపు చాలా ముఖ్యమైనదండి. ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అవసరం. అయితే ఈ టైలర్ దగ్గరికి వెళ్ళడం, రెడీమేడ్ బట్టలు కొనుక్కోవడం అలాంటివి కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఒక యాప్ని ప్రజలకు అందించడం, తయారవ్వాలంటే దానికి నువ్వే ఎలా చేసుకోవాలి అనేది ప్రజలకి చెప్పడానికి ఒక మార్గంలాగా అనిపిస్తుంది. నాకైతే ఇది జస్ట్ లైక్ స్విగ్గీ లాగా అనిపిస్తుంది. చాలా యూజర్ ఫ్రెండ్లీగా కనపడుతుంది. ఒక యాప్ని ఫ్యాషన్ డిజైనింగ్కి సులువుగా వాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి నేను చాలా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అసలు టైలర్ ట్రిక్స్ అనే మాట వినడమే చాలా గూస్ బంపింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని ప్రతి వాళ్ళు వాడుకునే నమస్తే, నేను వచ్చి వాళ్ళందరికీ కూడా మన లావణ్య గారికి నా ఆశీస్సులు, నా శుభాకాంక్షలు కూడా. ఆవిడ నుంచి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తూ వస్తున్నారు. ఈ యాప్ అనే కాదండి, ప్రతి ప్రోడక్ట్ కూడా బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగం. నేను దగ్గర అవన్నీ కూడా చూసిన మీదట నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన యాప్ ద్వారా ఎన్నో సౌకర్యాలు అవన్నీ కూడా వారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. బొటిక్స్ రన్ చేసే వారికి ఎంతో ఇష్టంతో వస్తారండి అందులోకి. ఏదో మామూలుగా ఎవరు పడితే వాళ్ళు ఇది రన్ చేయలేరు. దాని మీద ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అంత కష్టంతో కూడుకున్నది కాబట్టి. చాలా టెన్షన్ ఉంటుంది, చాలా ఒత్తిడితోటి రన్ చేయవలసిన బిజినెస్. కస్టమర్ యొక్క ఆనందాన్ని వాళ్ళు అంటే వాళ్ళ యొక్క మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఆ ప్రోడక్ట్ అందించలేక బ్లౌజ్లో లేకపోతే టాటూ నిమిత్తం డిజైన్ చేసుకుంటారు కదా, అవన్నీ వాళ్ళకి అందించి చాలా బాగుంది మిక్స్ వారికి ఉపయోగపడేలాగా మరిన్ని కొత్త కొత్త యాప్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఏదైనా కూడా లాంచ్ అవ్వాలని అందరికీ మంచిగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బొటిక్స్ రన్ చేసే వారికి అయితే ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ అవుతాయి అని మాత్రం చెప్తాను. నెక్స్ట్ లెవెల్ తీసుకున్నాం మనం అందరం అగ్రిగేటర్ కాన్సెప్ట్ తీసుకున్నాము. స్విగ్గీ క్లాసిక్ ఎగ్జాంపుల్ అగ్రిగేటర్కి. ఇది వచ్చేసి అగ్రిగేటర్తో పాటు వీళ్ళు మీకు సప్లై కూడా చేస్తున్నారు. మీ ఫైనాన్స్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్వెంటరీ ఎంత స్టాక్ చేయాలి, నేను ఎంత పెట్టుకోవాలి, ఎలాంటి మెటీరియల్ పెట్టుకోవాలి అన్న ఆ అంశం మీద వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. మోరోవర్ ఇక్కడ అందరం విండోని చూసాము, చాలామంది వచ్చేసి ఈ డిపెండెన్సీ ఆన్ మాస్టర్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. ఆ డిపెండెన్సీని తగ్గించుకుని కొత్త కొత్త డిజైన్లు మన దగ్గర ఉన్నప్పుడు ఎలాగ వాటిని అప్లోడ్ చేసేసి ప్రెసిషన్ కటింగ్ చేద్దాం అన్నది వచ్చేసి చేస్తున్నాను. అగైన్ కొత్తగా మీరు బిజినెస్ పెట్టచ్చు, మీరు ఎస్టాబ్లిష్ బిజినెస్ కావచ్చు, మీకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీ కంపెనీ కానీ మీ బొటిక్ని కానీ ఎలా సెటప్ చేయాలి, నేను ఒక మైక్రో ఫైనాన్స్ తీసుకోగలనా, నాకు ఒక స్టార్టప్ ఇండియా కింద నేను ఎక్కడ పెట్టుకోగలనా, చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు రైట్. నాకు ఇంకా ఫైనాన్స్ కావాలి, నేను ఇంకా పెద్ద షాప్ పెట్టుకోవాలి, ఇంకా నాకు దానికి సదుపాయాలు కావాలి, ఇలాంటి చాలా జెన్యున్ క్వశ్చన్స్. వెరీ ఇంపార్టెంట్ దట్ యూ థింక్ అబౌట్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ ప్రయర్ అనమాట. ఎలా థింక్ చేయొచ్చు, ఏం చేయాలి,
వీటన్నిటికీ ఏమైనా కావాలి అంటే రైట్ ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫెసిలిటీ అన్నది ఇట్స్ వండర్ఫుల్ ఫెసిలిటీ, ఇట్స్ బ్యూటిఫుల్ యాప్. యూజ్ చేయండి. యూసేజ్ ఫీ ఉందన్నారు కానీ అట్ ద సేమ్ టైం మీకు దానికి తగ్గట్టు ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది. సో దేర్ ఇస్ నో కాస్ట్ లిటరల్లీ. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ ఐ విష్ లావణ్య గారు అండ్ ఎలక్ట్రిక్స్ ఆల్ సక్సెస్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్. ఇప్పటి వరకు బొటిక్స్ ఆల్రెడీ పనిచేసే వాళ్ళు మాత్రమే మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నాము. హౌస్ వైఫ్ కూడా ఎవరైతే బిజినెస్లో సీరియస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి. నేను చెప్పవలసింది వాళ్ళందరినీ కూడా బిజినెస్లో ముందుకు రావాలని, అందులో మన మేడం గారు కూడా చెప్పారు అందరికీ లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో అదే సార్ చాలా మంచి విషయం. అందరూ కూడా ఆ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని కొత్తగా ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యంగా వచ్చి బిజినెస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ చేసుకోవాలని మేము ఆశిస్తాము. థ్యాంక్ యూ.